యోగాంధ్ర సాధన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన యోగాభ్యాస కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నెల రోజుల పాటు నిర్వహించనున్న యోగా మంత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీనిని అందరూ అభ్యసించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాని మన రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు. యోగాకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విస్తృత ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరి చేత యోగాసనాలను అభ్యాసం చేయించే ఉద్దేశంతో ఈ రోజు నుండి నెల రోజుల పాటు భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ యోగా కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మన జిల్లాలో ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తూ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ గౌరవ ఆదేశాల ప్రకారం ఈ రోజు మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మనం ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనం నెల రోజులు, అంటే ఇవాళ మే 21 జూన్ 21 వరకు నెల రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అవన్నీ కూడా మనం ఏంటంటే జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఈ యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం నిర్దేశించారో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఈ జిల్లాలో నిర్వహించుకోవడానికి, తద్వారా జూన్ 21 జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో కూడా భారీ స్థాయిలో కార్యక్రమం చేపట్టడం ద్వారా ఈ కార్యక్రమాన్ని యోగా యొక్క ప్రాముఖ్యతని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇవి రోజువారీ కార్యక్రమం, వారం కార్యక్రమాల ద్వారా జూన్ 21 వరకు ఈ జిల్లాలో ఈ యోగాకు సంబంధించిన యోగాంధ్ర కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.